శుభోదయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉరుకుల పరుగుల జీవితంలో మొక్కుబడి చదువుల యాత్రలో మన జీవితానికి అవసరమైన విషయాలను పొందలేకపోతున్నాం. ఇలాంటి తరుణంలో మేమున్నామంటూ ఎంతోమంది ప్రవచనకర్తలు చక్కని జీవితానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు అందించి ఆనందకరమైన జీవితానికి బాటలు వేస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖులైన వారు సనాతన ధర్మ ప్రవచనకర్త డాక్టర్ శిల్పా గారు చక్కని విషయాలను ఇవాల్టి ప్రవచనం సెగ్మెంట్లో అందించబోతున్నారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు గురు పౌర్ణమి అంటే చాలామంది వ్యాస పౌర్ణిమగా కూడా మనం అంటుంటాము. గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి అని కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలుసుండదు. కానీ మన శాస్త్రపరంగా తెలుసున్నా కూడా మళ్ళీ మంచి మాటలు వినాలి అని చెప్తారు. కాబట్టి మళ్ళీ మనం విందాము. గురు పౌర్ణిమని మనము వ్యాస పౌర్ణిమ కూడా అంటాము. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమని మనం గురు పౌర్ణిమగా అంటాము. ఆ రోజు ఏం చేయాలి అంటే మనకు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించాలి. మరి గురువులు అంటే ఎవరు అంటే ప్రథమంగా గురు మన తల్లి, తర్వాత తండ్రి. తల్లి తండ్రులు మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇలాగ ఎన్నో విషయాలు మనకు ప్రథమంగా నేర్పించేది మన ప్రథమ పాఠశాల అంటే ఇంట్లోని తల్లిదండ్రులు. కాబట్టి మనం వాళ్ళని పూజించాలి. చాలామంది ఏమనుకుంటారు, నేను ఇంత చదువుకున్నాను కదా, మా అమ్మ అంత చదువుకోలేదు. ఆలోచించండి, మా తల్లిదండ్రులు మనంత ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా, చదువుకోకున్నా కూడా ఎన్నో విషయాలు మనకు చిన్నప్పుడు తెలియనివి వాళ్ళు మనకు నేర్పించారు. కాబట్టి ఈరోజు మనకు ఏదో ఒక హోదాలో, ఏదో ఒక పరిస్థితిలో మనం ఉన్నాము, ఒక మనిషిగా మనము ఇప్పుడు సమాజంలో ఉన్నాము. దానికి ఖచ్చితంగా కారణం మన తల్లిదండ్రులు. కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ అని విశేషంగా ఏం కాదు, వాళ్ళని అట్లీస్ట్ నమస్కారం అన్నా మనం చేయాలి, పూజించాలి. వాళ్ళ ఇంపార్టెన్స్ని మనం ఆ రోజు రియలైజ్ చేసుకోవాలి. మా అమ్మ నాన్న నా కోసం చిన్నప్పటి నుంచి ఏం చేశారు అని గుర్తు చేసుకొని, దూరంగా ఉంటే మానసికంగా దగ్గర ఉంటే వాళ్ళ పాదాలకి వందనాలు చేయాలి. ఇది మాతృపితృ పూజ. తర్వాత ఆచార్య దేవోభవ. ఆచార్యులు అంటే ఏంటిది? ఆచరణతో మనకు నేర్పించేవాడు. ఇప్పుడు ఆచరణతో మనకు చాలామంది నేర్పిస్తుంటారు. ఎలాగా అంటే మన స్కూల్ పాఠశాలల్లో మన ట్యూషన్ టీచర్ కానివ్వండి, లేదు అంటే ఏదో మనం కళలు నేర్చుకుంటున్నాము, ఒక డాన్సో, ఒక సంగీతమో, ఒక పెయింటింగో ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము. వాళ్ళు కూడా మనకి ఏది తెలియదు, అసలు ఎలాగ వయలిన్ వాయించాలో తెలియదు, ఎలాగ మనం చేతులు వాడాలి, ఎలా చేయాలి అని అక్కడి నుంచి మనకు చెప్పారు. కాబట్టి అలాంటి ఆచరణతో మనకు ఎలా వాయించాలి, ఎలా పాడాలి, ఎలా డాన్స్ చేయాలి ఇవన్నీ నేర్పించిన వాళ్ళు కూడా మనకు ఆచార్యులు. కాబట్టి అలాంటి కళలు నేర్పించిన గురువులకు కూడా మనం పూజ చేయాలి. కానీ ప్రథమంగా ఆచార్య అనేసరికి మన ఆధ్యాత్మిక గురువు గురించి ఒక విషయం ఉంటుంది. అంటే గురువులు అంటే ఆధ్యాత్మిక గురువులు చాలామందికి ఉంటారు, చాలామందికి ఉండరు. మరి ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? చాలామంది పరంపరాగతంగా అంటే మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు ఉన్న గురువులే మా అమ్మ నాన్న గురువుగా స్వీకరించారు, మళ్ళీ మేము స్వీకరిస్తాము, ఇలా పరంపరగా ఉంటుంది. కొంతమందికి ఉండదు, మాకు గురువు కావాలి, లేదంటే అసలు గురువు అంటే ఎవరు ఉండాలా అని అంటే అవును, ఖచ్చితంగా ప్రతి మనిషికి, ప్రతి జీవాత్మకు ఒక గురువు అన్నవాడు ఉండాలి. ఎందుకు అసలు గురువులు అవసరమా అని చాలామంది అంటుంటారు. చూడండి, ప్రథమంగా మన సమాజంలో, మన సనాతన ధర్మంలో చూస్తే బ్రాహ్మణులు కూడా మనకు గురువులే. ఎందుకంటే ఏ పూజ ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు ఇవన్నీ మనకు నేర్పిస్తుంటారు. కాబట్టి ఈరోజు మనం బ్రాహ్మణుల పూజ కూడా మనం చేస్తుంటాము. తర్వాత ఒక గురువు అన్నవారు మనకు అవసరం. ఎందుకు అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. ఆ గురువుని మన సనాతన ధర్మం ఏమంటుందంటే ఆ గురువు బ్రహ్మ. ఎందుకు బ్రహ్మ అంటారు? మరి 4 ముఖాలైతే లేవే, మరి ఎందుకు బ్రహ్మ అంటారు అంటే ఆ సృష్టిని మనకు ప్రకటించింది అంటే సృష్టి ప్రకటించేవాడు బ్రహ్మదేవుడు. అలాగా మన తల మీద చేయి పెట్టినప్పుడు, మనను స్వీకరించినప్పుడు ఆ గురువు మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తారు. కాబట్టి ఆ గురువు బ్రహ్మ. ఏమవుతుంది గురువు జీవితంలో వచ్చినప్పుడు? మన ఆలోచన విధానము ఏదైతే ఉందో మంచి మార్గంలో మనకు నడవడి అనేది ప్రారంభమవుతుంది. మంచి జీవితం, కొత్త జీవితం అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. మరి విష్ణుమూర్తి ఎందుకు అంటారు అంటే ఈ సృష్టిని పరిపాలించేది విష్ణుమూర్తి.
అలాగే మన జీవితంలో కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు, కష్టాలు వచ్చినప్పుడు చూస్తాం కదండి, అసురులు వచ్చారు, అప్పుడు విష్ణుమూర్తి ఏదో రూపం ధరించి వచ్చారు. అలాగే నా జీవితంలో కూడా డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, మనం ఏం చేయాలి అనేసరికి మనం గురువుల దగ్గరికి వెళ్తాము. అప్పుడు గురువులు ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా చేయకూడదు, ధైర్యంగా ఉండాలి, ఇలా అన్నీ మనకు మార్గదర్శన చేస్తూ మన జీవితాన్ని మనం పాలిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గురువు విష్ణుమూర్తి. గురుర్దేవో మహేశ్వర అంటే సృష్టిని నాశనం చేసేవాడు శివుడు. మరి మనల్ని నాశనం చేస్తారా? కాదు. నాశనం చేసేది మన సృష్టిలో అంటే మన బుద్ధిలో ఉన్న కామ, క్రోధ, లోభ, మద, మోహ, అహంకార ఇట్లాంటి వాని శత్రులు ఎవరైతే ఉన్నారో, అజ్ఞానము, ఇలాంటి వాటిల్ని నాశనం చేసి మన జీవితాన్ని ఉద్ధరింపచేసేవారు ఆధ్యాత్మిక గురువు. కాబట్టి గురుర్దేవో మహేశ్వర అని అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. చూడండి, మనకు దేవుడు కనిపించాడు కాబట్టి ఆ గురువులోనే మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి మన జీవితాన్ని ఒక సన్మార్గంలో తీసుకెళ్లే ఆ గురువే మనకు పరబ్రహ్మ. కాబట్టి అలాంటి గురువులను మనం పూజించాలి అని ఈ గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజు మనము వ్యాస పౌర్ణిమ కూడా అని చాలామంది తమ తమ వాద్యాలు, పుస్తకాలు ఏదైతే ఉంటాయో దాన్ని పూజిస్తుంటారు. వ్యాసులు వారిని ప్రథమంగా పూజించాలి అంటారు. ఎందుకు అంటే మన సృష్టిలో మనం పాటించేది, మన సనాతన ధర్మంలో పాటించేది మనము వేదాలు. ఆ వేదాలు క్లిష్టంగా ఉంటాయి, అందరు అర్థం కావు. అర్థం కాని వేదాలని సులువుగా అందరికీ అర్థమయ్యేటట్టు ఆ వ్యాసులు వారు కథా రూపంలో మనకు పురాణాల రూపంగా అందించారు. ఆ జ్ఞానాన్ని మనం ప్రథమంగా ప్రసాదించిన వారు వ్యాసులు వారు. కాబట్టి వ్యాసులు వారిని పూజించడము, మన పురాణాలని, మన గ్రంథాలను కూడా ఆ రోజు పూజించడము అనేది ఒక ఆనవాయితీ. ఇలాగా తర్వాత మీకు ఒక ప్రశ్న కూడా ఉండొచ్చు, మనం ఆ గురువు లేరంటే మేము ఎవరిని గురువు అనుకోవాలి అంటే, గురువులు లేరు అంటే ఎవరన్నా పీఠాధిపతులు, శంకరాచార్యులు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురు దీక్ష తీసుకోవడము, గురు మంత్రం తీసుకొని వాళ్ళు చెప్పినట్టు ఆచరించడం మంచిది. కొంతమంది ఏమో లేదమ్మా మాకు ఇటు శ్రద్ధ లేదు, అసలు మేము వాళ్ళని నమ్మము, వీళ్ళని నమ్మము, కానీ మాకు గురువు కావాలి, మాకు ఆధ్యాత్మికంగా మేము ఎదగాలి అంటే ఏం చేయాలి అంటే, అలాంటప్పుడు మీకు శ్రద్ధ లేదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఎదుటి చూడండి, ఇప్పుడు ఒక మూర్తిలో శక్తి ఉంటుంది, కానీ అనుభూతి కలిగేదాకా ఆ బొమ్మలో మనకు శక్తి కూడా కనిపించదు, దేవత్వం అనేది కనిపించదు, అనుభూతి రావాలి. కాబట్టి అనుభూతి రావట్లేదు, అలాంటి గురువులు మాకు అర్థం కావట్లేదు అంటే అన్నమాచార్యులు వారు కానివ్వండి, పోతన గారు కానివ్వండి, తులసిదాస్ గారు, మీరాబాయి ఇలాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో రచనలు చేసి పెట్టారు. అలాంటి వారి చరిత్ర ఎవరైతే మీకు నచ్చుతుందో వాళ్ళు చరిత్రని చదివి వాళ్ళు చెప్పిన అభంగాలు, కీర్తనలు ఇవన్నీ చదువుకుంటూ వాళ్ళు చెప్పినవి చేసుకుంటూ కూడా మన జీవితాన్ని మనము ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళచ్చు. సో అప్పుడు మనము వాళ్ళను కూడా గురువు అని అనుకోవచ్చు. ఇప్పటి కాలంలో నేను చూశానండి, చాలామంది అసలు గురువు అనేది ఎందుకు అడుగుతుంటారు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తానండి, ఆధ్యాత్మికంగా గురువు కావాలో వద్దో అని అనుకుంటారు కదా, మరి మనము ఎలా నడవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్నీ ఎన్నో విషయాలు మనము యూట్యూబ్లో నేర్చుకుంటాము. లేదంటే మనకు ఒక మెంటర్ ఉంటారు, గేమ్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, ఫ్యాషన్లో కానివ్వండి, ఏదన్నా ఇలా వేసుకోవాలంట, ఇలా వేసుకోకూడదంట, ఇదిగో ఈ టిప్స్ చెప్పారు మనకు అని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటుంటాము. ఇలాగా మనం శరీరం గురించి ఆలోచిస్తున్నాము, సామాజిక పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాం, కానీ మరి మనస్సు గురించి ఏంటిది? మనస్సు అనేది కూడా ఒకటి మనకు ఉంది కదండి. ఆ మనస్సుని ఏ మార్గంలో వెళ్ళాలి, వెళ్ళకూడదు అని నేర్పించేవారే ఆధ్యాత్మ గురువు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్నాము, కానీ ఒకరోజు చనిపోతాం కదా. చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటిది? ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నేను ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపాన్ని. ఆత్మ ఎక్కడికి వెళుతుంది? సుఖం ఎందుకు, దుఃఖం ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, నేనేం పాపం చేయకుండా, ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మనకు. అలాగా ఆధ్యాత్మికంగా మన జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవారు, అజ్ఞానాన్ని దూరం చేసేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆధ్యాత్మిక గురువు మన ప్రతి ఒక్కరికి కావాలి. ఎవరికి కావాలి అంటే ఎవరికైతే మనశ్శాంతి కావాలో, ఎవరికైతే ఈ జీవితం అంటే ఈ శరీరం నాశనమైన తర్వాత కూడా నేను ఒక మంచి ప్లేస్లో వెళ్ళాలి, లేదంటే మంచి జన్మని పొందాలి, నాది మంచి అవ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి ప్రతి వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక గురువు అనేది ఖచ్చితంగా కావాలి. నా జీవితంలో ఒక అనుభూతి చెప్తానండి. నేను బ్రాహ్మణ కన్యని, చాలా ప్రాంతాలకు వెళ్ళి నేను ప్రవచనాలు చెప్తూ ఉంటాను. అయితే ఆశ్చర్యం ఏంటిది అంటే చాలామందికి గురువుల్లో కూడా జాతిని అని చూస్తున్నారు అనమాట. ఏంటిది అంటే మేము ఈ జాతికి చెందుతాం కదా, మా జాతికి చెందిన శరీరం ఉన్న వాళ్ళే మాకు గురువుగా ఉండాలి అని ఒకటి, లేదు అంటే ఈ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు మాత్రమే మాకు గురువులు అని అనుకుంటుంటారు. కానీ గురువు
తత్వం చెప్పినప్పుడు ఎక్కడ కూడా ఈ జాతి చెందినవాడు, ఇలాంటి వేషధారణ చేసేవాళ్ళు, ఇలాంటి తిలకం ధరించాలి అని ఎక్కడ కూడా చెప్పలేదు. మనం శ్లోకం చూస్తే గురువు అంటే ఎవరు? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకం గురించి మనం గనక ఆలోచిస్తే ఎక్కడైనా స్త్రీ ఉండాలా, పురుషులు ఉండాలా, ఏ ఆయుష్ ఉండాలి, ఏ భాష రావాలి, ఏ జాతికి చెంది ఉండాలని ఎక్కడన్నా చెప్పారా అండి? ఇది ఆత్మ జ్ఞానానికి చెందిన విషయం కాబట్టి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన ఎవరైతే ఒక ఆత్మస్వరూపులు ఉంటారో అలాంటి గురువులు మాత్రమే మనకు ఉండాలని మనం ఆశించాలి. కానీ మా గురువులు ఎవరైతే ఉన్నారో మా జాతికి చెందిన వాళ్ళు అని ఏదైతే ఆలోచన మన సమాజంలో ఏదైతే ఉందో అది చాలా తప్పండి. గురువుకు జాతి అనేది ఉండదు. గురువుకు ఆత్మజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం అన్న తత్వం ఎక్కడైతే కనిపిస్తుందో అలాంటి గురువులను మీకు కూడా దొరకాలి. అలాంటి గురువును మీరు గురువుగా చేసుకొని మీ జీవితాన్ని చక్కదీర్చుకోవాలని కోరుకుంటున్నానండి. గురుభ్యో నమః.